విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. టీటీడీకి బోర్డు లేదు. గత ప్రభుత్వం నియమించిన బోర్డు రాజీనామా చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది. దాంతో బోర్డు వేయాల్సి ఉంది, కానీ అది జాప్యం అవుతుంది. ఇంతలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ 3 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సమయం చూస్తే గట్టిగా 20 రోజులు కూడా లేదు. ఇంతలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని నియమించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అంటే పాలకులు అనుకుంటే సాధ్యమే. కానీ ఈ మధ్యనే బెజవాడ వరదలతో సర్కార్ పుణ్యకాలం అంతా గడిచిపోయింది. దాంతోపాటు నామినేటెడ్ పదవుల విషయం కూడా కొంతకాలం పక్కన పెట్టారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు టీటీడీ బోర్డుని ముందుకు తెస్తే మిగిలిన పోస్టులకు ఒత్తిడి పెరుగుతోంది. తేనె తుట్టని కోరి కదిల్చినట్లు అవుతుంది. దాంతో ఈ అతి తక్కువ సమయంలో బోర్డు నియామకం ఉండకపోవచ్చు అని వినిపిస్తోంది. నిజానికి టీటీడీ చైర్మన్ పోస్టు అంటే అత్యంత కీలకమైన పదవి. అందరికీ దాని మీద కన్ను ఉంది. టీడీపీ నుంచి చాలా పేర్లు వినిపించాయి. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, అలాగే ఓ తెలుగు టీవీ ఛానల్ అధిపతి అని అన్నారు. ఇంతలో నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అని కూడా అన్నారు. అదేవిధంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు పేరు కూడా ఆ మధ్యన చర్చకు వచ్చింది. కానీ నాగబాబు ఆ పదవి విషయంలో తాను రేసులో లేనని తేల్చి చెప్పేశారు. ఇంకోవైపు చూస్తే బీజేపీ నుంచి కూడా టీటీడీ చైర్మన్ పదవి విషయంలో పోటీ ఉంది అని అంటున్నారు. ఇలా 3 పార్టీలలో ఈ పదవి మీద కన్నుంది. దాంతోపాటు కార్యవర్గాన్ని నియమించడం కూడా కత్తి మీద సాముగా ఉంది. అందరూ కూర్చోవాలి, ఉమ్మడిగా ఒక డెసిషన్కి రావాలి. అది ఇప్పట్లో అవుతుందా అన్నదే అతిపెద్ద చర్చగా ఉంది. అందుకే ఈసారి బ్రహ్మోత్సవాలు పాలక మండలి లేకుండానే జరుగుతాయి అని అంటున్నారు. ఇప్పటికే టీటీడీకి ఈవోగా జె శ్యామలారావు ఉన్నారు, అలాగే అదనపు ఈవోగా వెంకన్న చౌదరి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరే బోర్డు లేకపోయినా టీటీడీ పాలన అంతా చూసుకుంటున్నారు. అదే సమయంలో బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించాలి అన్న దాని మీద వారే కసరత్తు కూడా చేస్తున్నారు. నిజానికి బోర్డు ఉంటే పాలక మండలి సమావేశాలు నిర్వహించి బ్రహ్మోత్సవాల మీద కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ముఖ్యమంత్రిని చైర్మన్ స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందించి ఉత్సవాలకు పిలుస్తారు. ఇప్పుడు ఆ పని కూడా టీటీడీ అధికారులే చేస్తారు అని టాకు. టీటీడీలో జరుగుతున్న కార్యక్రమాలను చూస్తే బోర్డు లేకపోయినా దివ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించి శబాష్ అనిపించుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి టీడీపీ కూటమి ఏలుబడిలో తొలిసారి వచ్చిన బ్రహ్మోత్సవాలలో పాలక మండలి హవా లేకుండానే అన్ని జరిగిపోతున్నాయి అని అంటున్నారు. సో అదన్నమాట మ్యాటరు.